హాయ్ ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మొత్తం అప్ ఉంటుంది అనమాట. ఇందాక డౌన్కి వచ్చాము, ఇప్పుడు అప్కి వెళ్తున్నాము. చూడండి, అలాగే దీని తర్వాత మేము బోటింగ్ చేయడానికి వెళ్తాము. చూడండి, మా ముందు కార్లు ఎలా వెళ్తున్నాయి స్లోగా. చూడండి, చాలా అప్ ఉంది. ఇప్పుడు ఆ రోడ్ నుండి ఇటు వచ్చాము. బండి మొత్తుకుంటుంది. ఇక్కడికి వచ్చి అంత ఫ్రెండ్స్, చాలా మంది అయితే ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడికి. జమ వస్తేనే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే మేమైతే లోపలికి అయితే వెళ్తాము ట్రెక్కింగ్ చేయడానికి. ఇది ఎంట్రన్స్. ఇదైతే పార్కింగ్ ఏరియా. మేమైతే ఇంతమంది ఉంటారు అనుకోలేదు. మేమైతే ఫస్ట్ టైం వచ్చింది, కానీ ఇంతమందిని చూస్తే మాత్రం ఇంత ఫేమస్ అనుకుంటున్నా. ఈరోజు అయితే మీకైతే మేమైతే మొత్తం చూపిస్తాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఈరోజు అయితే సండే కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చారంట, ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడైతే. చూడండి, ఇక్కడైతే ఎక్కువగా మొక్కజొన్నలు అమ్ముతున్నారు, మంచిగా కాల్చి ఉడకబెట్టి. ఇప్పుడైతే మేమైతే అక్కడికి లోపలికి గుట్ట పైనకైతే వెళ్తాము, లోపలికి ట్రెక్కింగ్ చేయడానికి. సో ఫాలో కాండి, రండి. మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు. జనాలు చాలా మంది ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. టికెట్ తీసుకున్నాం. ఇప్పుడే టికెట్ తీసుకున్నాము ట్రెక్కింగ్ చేయడానికి. అలాగే ఒక బైక్కి 2 మెంబర్స్ కలిపి 120 తీసుకున్నారు. ఒక పర్సన్కి 50 రూపీస్ అనమాట. సో ట్రెక్కింగ్ చేయడానికి ఇది రూట్ అనమాట. సో అందరు వెళ్తున్నారు. చూడండి ఎలా ఉందో, చూసారా? ఇక్కడ న్యాచురల్గా ఊరుతుంది అసలు. ఎలా చూసారా? అద్భుతంగా ఉంది కదా. ఇక్కడే మూసీ రివర్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఎటు చూసినా జనాలే ఉన్నారు. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది చూడండి, బాగుంది కదా, కనిపిస్తుందా? సో ఎక్కడ చూసినా వాటర్ అనేది పైకి ఉబ్బికి వస్తుంది. చూడండి వాటర్. సో చాలామంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. సో ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు అనమాట జనాలు. బాగుంది కదా ప్లేస్. ఇది ఒక లోయ అనమాట. ఒక లోయలోకి వెళ్తున్నాము. చూడండి, నేచురల్గా ఉంది కదా. సో బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఇంతమంది జనాలు వస్తారని అనుకోలేదు. చాలామంది జనాలు వచ్చారు. ఎటు చూసినా జనాలే ఉన్నారు. అలాగే మంచి గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది. చూడండి లోయ ఎంత డౌన్గా ఉందో. సో అందరూ ఫోటోలు దిగుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. చాలా బాగుంది. నేను కూడా ఒకటి చూసారా, డౌన్ వాటర్.
వాటర్ ఎలా వస్తుంది చూడండి, రాళ్ళ నుండి. ఈ రాళ్ళ నుండి వస్తుంది వాటర్. ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా షూ వేసుకొని వస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. ట్రెక్కింగ్ షూ ఉంటాయి, దానికోసం సపరేట్గా ఉంటాయి. సో షూ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి అందరూ అటువైపు వెళ్తున్నారు, నేను ఇటువైపు వెళ్తున్నాను. తేజను ఎక్కడో వెనకాల ఉంది, షార్ట్స్ తీస్తుంది. చూడండి ఇక్కడ చేసిన రాళ్ళే, ఈ రాళ్ళ నుండి వాటర్ వస్తున్నాయి అన్నమాట. గడ్డి పూలు చూసారు ఎలా ఉన్నాయో చూడండి, వాటర్ ఎలా వస్తున్నాయో కనిపిస్తుందా? బాగున్నాయి కదా మొక్కలు, చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్. చూడండి తేజ అక్కడ వీడియో తీస్తుంది పైన. ఈ ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఫ్లవర్ మొక్కలు డెకరేషన్ లాగా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఎవరిని చూసినా ఫోన్లో సెల్ఫీలు వీడియోలు ఫుల్గా తీస్తున్నారు. వాటర్ చూసారా ఎలా వస్తున్నాయో. ఇక్కడే మూసీ రివర్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుండి మన హైదరాబాద్ నుండి కృష్ణ నదిలో కలిసి అక్కడ నుండి సముద్రంలోకి వెళ్తాయి అన్నమాట. ఈ మూసీ రివర్ మీద చాలా డ్యామ్స్ కట్టారు. చూసారా స్టోన్స్ ఎలా ఉన్నాయి నేచురల్గా, బాగుంది కదా ప్లేస్. తేజ చూడండి అక్కడ ఉంది అది చెప్తుంది చూడండి. బాగుంది కదా ప్లేస్. అక్కడ చూడండి మొత్తం లోయ. అలవాటు లేనప్పుడు ట్రెక్కింగ్ చేస్తుంటే ఆయాసం వస్తుంది. సో అలా ఆయాసం వస్తుందంటే ఖచ్చితంగా మీరు వాకింగ్ చేయాలి, అలాగే అప్పుడప్పుడు ఇలా ట్రెక్కింగ్ చేయాలి. నేను తేజ కోసం వెయిట్ చేస్తున్నా. తేజ చూడండి ఎక్కడుంది, అక్కడ ఉంది, చిన్నగా వస్తుంది చూడండి. హాయ్ చెప్తుంది తొందర రమ్మంటే. భలేగా ఉంది ప్లేస్. ఈ లోయల్ నుండి మన మూసీ రివర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటర్, హైదరాబాద్ వచ్చేసరికి అంత ఫారెస్ట్గా ఉంటాయి అన్నమాట. తొందరరా, చిన్నగరా. వాటర్ ఉన్నాయంట, జారుతున్నాయంట. ఆమె చెప్పులు వేసుకొచ్చింది. చేతిలో మొక్కజొన్న కంకి, ఒక బ్యాగు. చూసారా ఎలా వస్తుందా? ఆయాసం వస్తుందా? జారుతున్నాయి వాటర్ వస్తున్నాయి, బండల నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. అవునా, నువ్వు ఇప్పుడు గమనించావా? రారా, ఇంకా చాలా పైకి వెళ్ళాలి. సూపర్గా ఉంది ప్లేస్. అందరూ తప్పకుండా రండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అవి అక్కడ కనిపిస్తుందా నంది విగ్రహం.
మేము వెళ్ళలేదు, వెళ్ళేటప్పుడు తీస్తాం. అనంతగిరి హిల్స్, నంది హిల్స్ కాదు, నంది హిల్స్ బెంగళూరులో ఉంది. సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ వేశారు. ఇలా ప్లాస్టిక్ వేయడం వల్ల మొత్తం భూమి మొత్తం కలుషితం అవుతుంది. మనం ఏదైనా ఆర్గానిక్గా చేసుకుంటే బాగుంటుంది. ఇలా రాళ్ళు రప్పలలో ప్లాస్టిక్ తెచ్చేస్తే ఎవరు తీస్తారు? ఇక్కడ పని చేయడానికి కూడా ఎవరు ఉండరు కదా. సో చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు, పోలీసులు కూడా చెప్తున్నారు ప్లాస్టిక్ తీసుకురావద్దని. చూడండి ఎలా ప్లాస్టిక్ వేశారు. ఎక్కడ చూసినా రాళ్ళ నుండి వాటర్ వస్తూనే ఉంది. చూసారా ఎలా ఉందో వాటర్? సో బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లస్. మీరే ఎప్పుడైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ బాగుంది మళ్ళీ నడవడానికి. అది ఘాట్ రోడ్. సూపర్గా ఉంది కదా ప్లేస్. ఒక 2 minutes ఎంజాయ్ చేయండి. కెమెరాని ఇక్కడే పెడుతున్నాను. చాలా బాగుంది కదా ప్లేస్. ఈరోజు వాతావరణం కూడా చాలా సూపర్గా ఉంది. సండే, సో ఇక్కడ కూర్చుంటుందంట. సో రెస్ట్ తీసుకోమని చెప్తాను కొద్దిసేపు. చూడండి ఎలా కూర్చుంది. అక్కడి నుంచి చూడు, వెనక చూడు ఎంత లోతుందో. ఇక్కడి నుండి పడ్డావంటే వెంటనే ఇక అంబులెన్స్ని పిలవాలి. చూడండి అక్కడ ఒక చెరువు ఉంది. ఇక్కడ నుండి ఒక 12 kilometers వెళ్తే ఒక రిజర్వాయర్ వస్తుంది. అక్కడ బోటింగ్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్దాం, ట్రై చేద్దాం. అస్సలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్. జనాలు చూడండి ఎంత క్యూ కట్టి నడుస్తున్నారు. ఆయాసం వస్తుంది కదా. ఆయాసం బాగా మామూలుగా రావట్లే. ఇక్కడ ఎంత లోతు నుంచి ఎంత పైకి వచ్చాము. చాలా లోతుంది. కొంతమంది అయితే పిల్లలు ఎత్తుకొని అరిగేస్తున్నారు. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా చెత్త అనేది ఉంది. ప్లాస్టిక్ చెత్త ఇవన్నీ వేయకండి దయచేసి. చూడండి ఇక్కడే వేసారు ఇవన్నీ. ఇంత మంచి ప్లేస్ని నాశనం చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే పక్షులకి జంతువులకి అన్నిటికీ ఇబ్బంది. ఈ కాయలు ఎప్పుడైనా చూసారా మీరు? కరెంట్ తీగలాగా ఉన్నాయి కదా. ఈ కాయ చూడండి జాయింట్ అయింది. చూడండి. సో చూడడం వరకే, తెంపకూడదు. దయచేసి ప్లాస్టిక్ మాత్రం తేవద్దు. ఇక్కడే మంచి ఫ్లవర్స్ ఉన్నాయి, దాని పక్కన ప్లాస్టిక్ కవర్. దారుణం అండి. ప్లాస్టిక్ వాడాలి కానీ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. తేజ ఏదో చెప్పుద్దంట. నేను చెప్పట్లేదు. తిను మొక్కజొన్న కంకి వ్యూ పాయింట్ ఉందంట. వ్యూ పాయింట్కి వెళ్దామని అడుగుతుంది.
వ్యూ పాయింట్. చాలా దూరం వెళ్ళాలి. సో ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా ఉంది. బైక్ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నాం. అటు జనాలు ఎక్కువ ఉన్నారు, అందుకు అటు వెళ్ళదలుచుకోలేదు. సో ఇక్కడే కొంచెం అడిగి లోపలికి వెళ్దాం దా. సో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ తేవద్దని చెప్తున్నా, ప్లాస్టిక్ తెస్తున్నారు. జనాలు మారరండి. ఓ ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది, అడవి కరివేపాకు. ఇది వా ఆయాసం వస్తుంది. చూడండి అడవిలోకి వెళ్తున్నాను. టేక్ చెట్టు ఉంది, భలేగా ఉంది కదా ప్లేస్. చాలా సూపర్గా ఉంది. వీడియోలో ఎలా వస్తుందో తెలియదు కానీ చాలా క్రేజీగా ఉంది, చాలా సూపర్గా ఉంది. ఇలా పైకి వెళ్తుంటే ఆయాసం వస్తుంది. చూడండి అక్కడెక్కడ కనిపిస్తుంది కదా. ఇది డీప్ ఫారెస్ట్ అనమాట. సో జనాలు ఇక్కడికి కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. ఇక్కడ చాలామంది ఫ్రూట్స్ తీసుకొని వస్తారు కదా, ఆ గింజలు పడి కూడా చాలా చెట్లు మొలిసాయి. తేజ వెయిట్ చేస్తుంది, వెళ్దాం. కరివేపాకు చెట్టు, అడవి కరివేపాక, ఇళ్ళల్లో పెంచుకునే కరివేపాక. మాకైతే హైదరాబాద్ నుండి 2 hours పట్టింది. మధ్యలో 4 times ఆగాము. అదని ఇదని టిఫిన్ కానీ హాఫ్ అన్ అవర్, మొత్తానికైతే 1 hour 15 minutesలో రావచ్చు. సూపర్ బైక్ ఉంటే 1 hourలో రావచ్చు. చూడండి షార్ట్స్ చేస్తుంది. షార్ట్స్ చేస్తున్నా, చూపించాలి కదా, ఇంత దూరం వచ్చాం కదా, అందుకని చూపిస్తున్నా అనమాట. ఓకే ఓకే. వాటర్ చూసారా ఎలా వస్తుంది. అంతా న్యాచురల్ రిసోర్సెస్. ప్రకృతి అంటేనే అమ్మ లాంటిది, అన్నీ ఇస్తుంది. ఒక్కోసారి అన్నీ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ అదిరిపోయింది. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే మామూలుగా రాదు షార్ట్స్, కానీ డ్రోన్ తిరిగి వస్తుందో లేదో గ్యారంటీ లేదు. కొంచెం గట్టిగా మాట్లాడండి, గాలి వస్తుంది. నేను పడచ్చు, గాలి వచ్చినా పర్వాలేదు. వ్యూ అయితే బాగుంది కదా, చూస్తారు జనాలు. నెక్స్ట్ టైం అల్ట్రా వైడ్ పెడతా, మొత్తం కనిపిస్తుంది. గాలి కూడా బాగా వస్తుంది. చూడండి అందరూ ఫోటోలు దిగుతున్నారు. చాలామంది అంత దూరం వెళ్ళి ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఒక పిక్నిక్ స్పాట్ అనమాట. పార్కుకి అయితే ఎలా వస్తారో జనాలు, ఇక్కడికి కూడా అలానే వచ్చారు. ఇక్కడ అందరు కర్రలు పట్టుకొని నడుస్తున్నారు ముస్లింలాగా. సో నైస్. సో ఇప్పుడు ఇంకో కొండకి వెళ్తున్నాం. చూడండి అక్కడ వ్యూ పాయింట్ చూడండి అడవిలో.
అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ఇంకో లోయ ఉంది, అక్కడికి కూడా వెళ్తున్నాం. ఇక్కడ నుండి ఒక ఫోటో తీ, తమ్నైల్ పెడదాం. ఓకే అండి, ఈ వీడియో ఇంతవరకే కట్ చేయమంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.